ఒక సందడి, ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం వీటన్నిటిని టూరిజంలో చూపించగలిగినటువంటి శక్తి చంద్రబాబు గారికుంది. చంద్రబాబు గారు ఉంటే రోజు ఏదో ఒక ఈవెంట్ నడుస్తూ ఉంటుంది. అదో సరదా, అదొక సంబరం. నిరంతర సమస్యల నుంచి పబ్లిక్ డైవర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాన్ని డైవర్షనల్ పాలిటిక్స్ అంటారు. కానీ ఏం చేస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు? కడుపు నిండా తిండి పెట్టి కడుపు నిండా అన్నీ చేయగలుగుతాయా? సాధ్యంగా. అట్లాంటప్పుడు వాళ్ళకు ఒక కాలక్షేపం కావాలి. ప్లస్ వాళ్ళకు ఒక మమేకం అయ్యేటటువంటిది ఉండాలి. అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజకీయం అంటే అదే. ప్రజలని మనం మొప్పించే ప్రయత్నం చేస్తుంటాం. ఇది కూడా మొప్పించే తీరే. అందులో భాగంగా చేసుకొచ్చేది. కార్నివాల్స్ అనేటటువంటిది ఇంతవరకు మనం యూట్యూబ్లో చూస్తుంటాం, లేదంటే ఇంటర్నేషనల్ ఛానల్స్లో చూస్తుంటాం. గే కాన్వాయ్ ఇదనేసి, లేకపోతే లెస్బియన్స్ అని, ఇట్లాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం, లేదా ఒక్కొక్క పెరేడ్ కార్నివాల్స్ అట్లా జరుగుతుంటాయి. అట్లా అంటే వాళ్ళ వాళ్ళ దేశాల సంస్కృతికి అనుగుణమైనటువంటి చేసే కొన్ని ఉంటాయి, ఇట్లాంటి కార్నివాల్స్ ఉంటాయి. బట్ హిందుత్వ కార్నివాల్ ఒక అద్భుతమైన కార్నివాల్ నిన్న నిర్వహించారు. బందర్ రోడ్లో చేసుకొచ్చినటువంటిది. యుద్ధ కళలకు సంబంధించిన దగ్గర నుంచి, భరతనాట్యం దగ్గర నుంచి, కూచిపూడి నుంచి వందలాది మంది కళాకారులు రోడ్ల మీదన నృత్యాలు చేస్తా, లేదా వాళ్ళ వాళ్ళ విన్యాసాలు ప్రదర్శిస్తా వెళ్తుంటే చూశారు. కాకపోతే తగిన ప్రచారం లభించలేదు. నెక్స్ట్ ట్రిప్ అది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగానే పెట్టారు, బాగానే ఉంది. కానీ ఇది దసరాకి ముందు రోజునో దసరా తర్వాత రోజున పెడితే బెటర్. ఎందుకంటే ఈ దర్శన సందడి హడావిడిలో అటు చూడాలా ఇటు చూడాలా అన్నప్పుడు ఇది మిస్ అయిపోతున్నారు పబ్లిక్. కాబట్టి మరుసటి రోజున ఏర్పాటు చేస్తే బాగుంటుంది, లేదంటే ముందు రోజున ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకు కర్టన్ రైజర్ లాగా ఉంటుంది. భవిష్యత్తులో ఆ ప్లాన్ చేస్తే బాగుంటుంది. బట్ కళ్ళకి ఇంపుగా, అందంగా, అద్భుతంగా భారతీయ కళలు, ఎస్పెషల్లీ హిందుత్వ కళలన్నింటినీ కూడా అక్కడ చూడగలిగారు ప్రజలు. ఓ చక్కటి కార్నివాల్ని బందర్ రోడ్డు మీద ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఆ టైంలో పబ్లిక్ కూర్చోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయగలిగితే అటు ఇటు ఇంకా అందంగా ఉంటుంది.